మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు పొదిలి పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కులాలకు మతాలకు అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వం చక్కని పాలన సాగిస్తోందని, పొదిలి మండలంలోని ఏలూరు పంచాయతీలోని టీసల్లూరు గ్రామంలో తరతరాలుగా బీసీలకు ఒక శ్మశాన వాటిక మరియు ఓసీలకు ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారని, కానీ గత వైసీపీ ప్రభుత్వంలో కుహానా వైసీపీ నాయకులు అమాయక బీసీలను రెచ్చగొట్టి ఓసీల శ్మశాన వాటికలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనను ఓర్వలేక వైసీపీ నాయకులు కన్నుకుట్టి సల్లూరు గ్రామంలో అమాయక బీసీ కులంకు చెందిన వారు చనిపోతే వారిని రెచ్చగొట్టి ఓసీల శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ప్రయత్నించారని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సమస్యను పరిష్కారం చూపాలని అధికారులకు సూచించానని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు దుష్ట రాజకీయాలు మానుకోవాలని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పొదిలి మండల ప్రజానికానికి, మార్కాపురం నియోజకవర్గ ప్రజానికానికి, పొదిలి పట్టణ వాసులకు, నాయకులకు, పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 7 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 7 నెలల కాలంలో ప్రజా రంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు, కష్టాలు తెలియకుండా పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మా మిత్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలోకి దూసుకుపోతూ ఉంది. ఇటువంటి తరుణంలో ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి మార్కాపురం నియోజకవర్గంలో కొందరు కుహానాగాళ్ళు కావాలని కులాల మధ్యన చిచ్చు పెట్టాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుళ్ళు రాజకీయాలతో ప్రదర్శిస్తూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి సంఘటనలకి కొనుక్కుంటా ఉన్నారు. మీకు ఇంతకంటే మీకు చేత కాదా అని కూడా మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని. ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం. ఇది 100% ఇది దుర్మార్గమే. నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన 2 కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కొడుకులకు చెప్తున్నటువంటి సమాధానం ఇది. శ్మశానాలు లేవా? రండి పోదాం. కుల రాజకీయాలు చేసి ఇబ్బందులు ఏదో మేము పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారా? రండి పోదాం, మేము చూపిస్తాం. గత 60-70 సంవత్సరాలుగా అక్కడ బీసీ సామాజిక వర్గానికి శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో కాల్పులు కానీ బూడికలు కానీ జరిగాయి. ఇంకొక సామాజిక వర్గానికి ఒక ప్రాంతంలో ఉంది, జరిగాయి. ఎప్పుడు లేనిది ఈరోజు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తారా? దానికి ఎక్కడి నుంచో నాయకులు వచ్చి మళ్ళా ఏదో మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని, మా ప్రభుత్వానికి మసిబుయ్యాలని ప్రయత్నం చేస్తారా? ఇంత దుర్మార్గం. మీ దుర్మార్గానికి అంతులేదా? మీకు ఇంతకన్నా చేత కాదా? మీ బ్రతుకులు ఏంటి? అంతేనా మీ బ్రతుకులు? నేను అధికారులతో మాట్లాడిచ్చాను. ఆ రోజు అధికారులను పోయి వాళ్ళకి ఇది సమయం కాదు, ఈ రకంగా చిచ్చు పెట్టుకోవటం గ్రామానికి మంచిది కాదు, పొద్దున్న లేస్తే ముఖముఖాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఒక కులాన్ని ఒకరు ద్వేషించుకుంటే ఇబ్బందులు వస్తాయి, కాబట్టి ఒక గ్రామం అన్నాక 2 కులాలు కలిసి ఉండాల్సిందే అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తక్షణం పంపించి
వారికి అవసరమైతే ల్యాండ్ కూడా కొత్త ల్యాండ్ కేటాయించమని కూడా చెప్పాను. 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. 4 సర్వే నెంబర్లలో 46వ సర్వే నెంబర్లో ఎకరా 10 సెంట్లు ఉంది మేతపాడు పూరంలో. 48/14లో 26 సెంట్లు ఉంది. 173లో ఎకరా ఉంది. 90 దాంట్లో 16 ఎకరాలు 35 సెంట్లు ఉంది. ఈ 4 సర్వే నెంబర్లలో ఏ సర్వే నెంబర్ అయినా మీకు కేటాయిస్తాం. మీకు మీ యొక్క ఆచారం ప్రకారం చేసుకునే దానికి మీ యొక్క తెగకు మీ యొక్క కులానికి మేము కేటాయిస్తామని చెప్పి అధికారులు ఎంత నచ్చజెప్పినా వెనక ఉండి పబ్బం గడుపుకుంటూ వెనక ఉండి తందనాలు ఆడుతూ ఆ అమాయకులైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టి కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ఈ రకంగా చూడటానికి మీకు ఏడ మనసు ఒప్పింది? మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని ప్రజలు క్షమించరు. ఇంతకన్నా దుర్మార్గం లేదు. మీకు రాజకీయం ఏదనుకుంటే మేము రాజకీయం చేసి తొక్కి అవతల పెట్టగలను. కానీ మిమ్మల్ని రాజకీయంగానే చూడాలా? ఎలక్షన్లప్పుడు రాజకీయము,